దీనికి నువ్వు పోటీ పెట్టొద్దు బ్రో. సాంగ్ చూడగానే ఆ సినిమాలో నా కళ్ళే జిగేలు మన్నాయి అనమాట. బంపర్ అనిపించింది. ఇక చూర ఉంటే ఎవరైనా వచ్చి వెతుక్కోవాలన్నమాట. మా ముక్క ఎక్కడుందా అని వెతుక్కోవాలా. యువత వయసు దాడిన నేనే స్టెప్పులు వేసాను ఆ సాంగ్ చూడగానే. నేను యువతినా అటువంటి యువతి వయసు దాటిన నేనే ఆ రకంగా స్టెప్పులు వేసాను. అసలు ఆ స్టెప్పులేంటి, ఆ దబిడిదిబిడే ఏంటి, ఆ హీరోయిన్ ఏంటి, ఈయన 20 ఏళ్ల యువకుడు లెక్క ఆ ఎగరడం ఏంటి, అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట ఆ సాంగ్. ఆ సాంగ్ చూస్తే ఐటమ్ సాంగ్ లాగా దెబ్బ సాంగ్ లాగా ఉంది. మరి ఫ్యామిలీ ఓరియంటెడ్ చూడొచ్చు. ఆ ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూడొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికి లేవు అటువంటి ఫీలింగ్సే కానీ, అటువంటి ఎంటర్టైన్మెంట్సే కానీ, అటువంటి ఒపీనియన్సే కానీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. కాకపోతే ఎవరు బయటపడరు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళే లోపల అలా పెట్టుకొని ఉంటారనమాట. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ని మన ఎవరు శేఖర్ మాస్టర్ గారు బయటికి తీశారు. శేఖర్ మాస్టర్ గారు కొత్తగా ఆలోచించారు. బాలయ్య గారి చేత ఆ స్టెప్ లేపించారంటే ఒక రేంజ్లో ఒక కొత్తగా తీశారనమాట. అరే ఆగండ్రా భయ్, జర్ర ఆగురి. మన సినిమా రిలీజ్ అయితే కదా థియేటర్లో గోల ఉండేది బాలయ్య దెబ్బకి. బాలయ్య మామూలు గోల కాదయ్యో అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రేంజ్లో అంటారనమాట. ఎందుకంటే నాకు ఆ సినిమా చూడగానే, ఆ సాంగ్ చూడగానే ఆ సినిమాలో నా కళ్ళే జిగేలు మన్నాయి అనమాట. అరే అసలు ఏంటి ఈ రకంగా చేశారా, అలా హీరోయిన్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఈ బాలకృష్ణ గారు ఏంటి, ఈ స్టెప్పులు ఏంటి, నాకైతే మాత్రం బంపర్ అనిపించింది. సంక్రాంతికి వస్తున్న మా మూవీ పక్కకు పెడితే డాకు మహారాజా, గేమ్ చేంజర్ మూవీ రెండిట్లో ఏది ఎక్కువ కలెక్షన్ కురిపిస్తుంది? కలెక్షన్ల పోటీలుగా అయితే ఒకదానికొకటి నేనైతే చెప్పలేను, కానీ ఈ మూవీల పరంగా అయితే బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ 3 కొడతాయి. ఇక దీన్ని బట్టి ప్రొడ్యూసర్లే కానీ డైరెక్టర్లే కానీ కలెక్షన్లనే లెక్కేసుకోవచ్చు. అలాగా ఎస్టిమేషన్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. అంత రేంజ్లో ఈ 3 కూడా ఈ 2025లో మాత్రం ఈ 3 ఎలా ఉంటాయంటే థియేటర్లో బెంచీలే ఇరిగిపోతాయా, థియేటర్లో హాళ్ళే పగిలిపోతాయా, గ్లాసులే పగిలిపోతాయా, అంటే వాళ్ళు కావాలని పగలకొట్టరు. ఈ ఆనందం, ఈ ఉత్సాహం, ఈ ప్రేక్షకులు, ఈ అభిమానులు ఉన్నటువంటి ఆనందానికి, ఉత్సాహానికి ఒక రేంజ్లో వెళ్ళిద్ది అనమాట. దేనికి కూడా బాక్స్ బద్దలు కాదు, అది చూర అయిపోయింది అంతే. ఇక బద్దలైద్ది అన్నమాట, చాలా చిన్న మాట. ఇక చూర ఉంటే ఎవరైనా వచ్చి వెతుక్కోవాలన్నమాట. మా ముక్క ఎక్కడుందా అని వెతుక్కోవాలా. అంత మా బాక్స్లో బద్దలైనటువంటి చూరలో మా ముక్క ఎక్కడుందా అని వెతుక్కునేంత రేంజ్లో 3 కూడా ఒకదానికొకటి పోటీ పడొస్తున్నాయి. మరి పుష్ప 2 కలెక్షన్ క్రాస్ చేస్తుంది అంటారా? మరి బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ లేవు కదా. దీనికి నువ్వు పోటీ పెట్టొద్దు బ్రో. పుష్ప 2 వచ్చింది, అది బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అయ్యింది, దాని కలెక్షన్లో అది తీసేసుకుంది, వెళ్ళిపోయింది. దాని గురించి నువ్వెందుకు మాట్లాడతావు? ఇప్పుడు వస్తున్న 3 గురించి మాట్లాడు, వీటి గురించి అడుగు. జరిగిపోయిన పెళ్లి గురించి మేళాలు అనవసరం. అప్పుడు అదేదో అయిపోయింది. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ గారు ఇంకా ఆ ప్రెస్టేషన్లోనే ఉన్నారు, ఇంకా ఆ క్యారెక్టర్లోనే అలా ఉండిపోయారు. ఇంకా బయటికి రాలేదు ఆయన, 3 ఏళ్ళ బట్టి బయటికి రాలేదు. ఇప్పుడు 3 ఏళ్ళ బట్టి షూటింగ్ షెడ్యూల్లో ఉన్నారు కనుక సినిమా రిలీజ్ ఆఫ్టర్ కూడా అదే మూమెంట్లో ఉన్నారు కనుకనే అది ఆ మూవీ అనేది అలా బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ కొట్టింది. ఇవి కూడా అలాగే కొడతాయి అన్నమాట. కాకపోతే దీనిలో ఎవరు మన రామ్ చరణ్ గారి స్టైలు 3 వేషాలు వేశాడు ఆయన. అసలు నేనైతే వీళ్ళు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చారా, లేకపోతే చిరంజీవి గారు ఏమైనా వచ్చారా? ఈ హడావుడి హంగామా అసలు ఏంటి, ఈ రకంగా చేశారేంటి? ఈయన అసలు నిజంగా మన రామ్ చరణ్ గారేనా అన్నంత రేంజ్లో ఒక టైప్లో పెట్టారనమాట. ఆ రకంగా శంకర్ గారు సినిమాని అలా చిత్రీకరించి అలా తీర్చిదిద్ది ప్రేక్షకులకి వదలబోతున్నారు కనుక ఈ సంక్రాంతికి శంకర్ గారే కానీ, మన అనిల్ రావుపూడి గారే కానీ ఒక రేంజ్లో ఇస్తున్నారు. బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ ఈ 3 మూవీస్ సంక్రాంతిలో ఇలా ఇరగదీసి పెడతాయి అన్నమాట. చెరుకు గడలు ఇరగదీసినట్టుగా ఇరగదీస్తాయి అన్నమాట.